హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. మీ ఇంట్లో టిఫిన్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే దోశ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను. దోశలకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చపాతీలోకైనా పూరీలోకైనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇట్లయితే పోగులన్నీ వేసేస్తాము. ఆలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏదైనా వేసేస్తాము. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అండి, కొంచెం కరివేపాకు, ఇంటికి వచ్చేసి మసాలా ఏం లేదండి. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, ఉప్పు, ఒక ఆనియన్ అండి. ఇప్పుడు మనం పోపులోకి డైరెక్ట్ వేసేస్తాం. ఉప్పు అయితే కూడా కొంచెమే వేసానండి, ఎందుకంటే పచ్చిమిర్చి అలాగే ఆడిస్తే కూడా కొంచెం ఏదో స్మెల్ వస్తుంది అన్నమాట. అందుకోసము కొంచెం వేసాను. ఇప్పుడైతే కూడా మనం కర్రీకి సరిపడా ఉప్పు వేసేసుకున్నాము. పసుపు వేస్తామండి, సాల్ట్ వేసుకోండి. మనం ఆలు ఫ్రై కదా చేస్తున్నది, సాల్ట్ అయితే సరిపోతుంది. సాల్ట్ వేసినామంటే కూడా అలాగే ఉండిపోతుంది అన్నమాట. ఆలు అయితే కూడా ఉడకబెట్టి పక్కకు పెట్టేసానండి. పైన తొక్క అంతా తీసేసాను. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై కావాలి. వాటర్ అయితే మనం పోయామన్నమాట. మూత పెట్టేస్తామండి. మంట అయితే కూడా తగ్గించేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పైన తొక్క తీసేసామండి. నేనైతే కూడా ఇలా నలిపేసుకోవాలండి. వచ్చేసే కన్నా ఇలా నలిపేసుకుంటే కన్నా మనం వేసిన మసాలా అంతా మొత్తం పట్టేస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనం మెత్తగా మ్యాష్ చేసుకున్నామండి. ఇలాగ చేతితో కలిపేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. మనం చేతితో కలుపుకొని తిన్నా కానీ ఇలా చేతితో కలిపి చేస్తే కానీ టేస్ట్ అయితే కానీ అది వేరే లెవెల్ అన్నమాట. చూస్తామండి, పచ్చివాసన అయితే మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఇది వేసేస్తామండి. ఆలు మొత్తం అంతా ఇలా కలిపేస్తాము. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తానండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాము. దోశలు అయితే కూడా వేసేసాను. పిల్లలకి ప్లేట్లో పెట్టేస్తాను. పిల్లలకైతే పెట్టేసానండి. పిల్లలు తినేసుకోవాలి. ఓకే, బాయ్ బాయ్.